ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి పర్యటన కంప్లీట్ అయింది. ఈరోజే భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా రాజమండ్రి అనకాపల్లి సభల్లో ప్రసంగించడం అనేటటువంటిది కూడా మనం చూసాం. సో ఈ ఇద్దరు కూడా కూటమిలో సభ్యులుగా ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు. సో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అననేటువంటి వ్యక్తులు. అదే రకంగా వారికి ఎప్పుడెప్పుడు అవసరాలు వచ్చినాయో ఆ అవసరాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు. పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి మాకు ఉండేటటువంటి సంబంధం ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి సంబంధం మాత్రమే. బియాండ్ దట్ మీరు మాకు ప్రత్యర్థులుగానే ఉన్నారని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈవెన్ ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీకి కావలసినటువంటి సంఖ్యాబలం పార్లమెంట్లో ఉంది కాబట్టే మనకి రావలసినటువంటి ప్రత్యేక హోదా అనేటటువంటిది రాకుండా పోయింది. అంచేత వారికి గనక ఆ సంఖ్యాబలం కనుక తక్కువగా కనుక ఉండుంటే వారి కాలర్ పట్టుకుని మనం పట్టుకునే వాళ్ళని పదే పదే చెప్పారు, ముందు చెప్పారు. సో ఇవాళ అనేక రకాలైనటువంటి అబద్ధాల మాటలు ఏవైతే ఉన్నాయో అబద్ధాల మాటలకి నరేంద్ర మోడీ గారు తెరదీశారు. అదే అమిత్ షా గారు తెరదీశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని ఎవరు అడ్డుకున్నారో నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిందే. అడ్డుకున్నదే మీరు. అదే రకంగా అమిత్ షా గారు ఏవైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క నిధి కూడా రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ కూటమిలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా నిశితంగా గమనించాలి. నరేంద్ర మోడీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇవాళ రాజమండ్రికి వచ్చి గోదావరి తల్లికి నమస్కరిస్తున్నాను, అదే రకంగా మరొక గోదావరి తీరంలో విప్లవాత్మకమైన మార్పులు జరగబోతున్నాయని అబద్ధాలు చెప్తున్నారు కదా. మరి తిరుపతి వెంకన్న సాక్షిగా ఆ రోజున మీరు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామన్నారా లేదా? ఎందుకని ఇవ్వలేదో మీరు సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాతనే ఓటు అడగాలి. ఇటువంటి మోసగాళ్ళకి ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు చేసినా కూడా అపాత్రదానం చేసినట్టే అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, విజ్ఞులైనటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. అదే రకంగా మేము వస్తే పోలవరం 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఇదే పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకుంటున్నాడని 2019 సంవత్సరంలో ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో అన్నారా లేదా? ఇవాళ దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు గారి సమయంలో నెంబర్ 1గా ఉందనేటటువంటి మాట కాంట్రడిక్షన్స్ ఉన్నాయా లేవా? అబద్ధాలు చెప్పారా లేదా? ఆ రోజున పోలవరాన్ని దోచుకున్నది చంద్రబాబు అని చెప్పింది నిజమా? ఇవాళ చంద్రబాబు నెంబర్ 1గా ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేది నిజమా? ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకున్నంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇదే అమిత్ షా మీద తిరుపతిలో చెప్పులు వేయించినప్పుడు కానీ, నరేంద్ర మోడీ విజయవాడ నగరానికి వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి ఒక ఫంక్షన్లో పెట్టడానికి వచ్చినప్పుడు నల్ల బెన్నులు ఎగరనేసినప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు ఏమున్నాయి? అంచేత ఈ అబద్ధాల కూటమి ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆర్థికపరమైన సహాయం కానీ, మాట సహాయం కానీ చేయలేదు. ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన రిహాబిలిటేషన్ కార్యక్రమాలతో కలిపి 58,000 కోట్ల రూపాయలు అప్రూవ్ చేయనటువంటి వ్యక్తి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ. మొట్టమొదటిగా మీరు కనుక అప్రూవ్ చేయకుండా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ రకంగా సాధ్యం అవుతుంది? అది సాధ్యం కానే కాదు. అబద్ధాల మాటలతో మీరు కాలం గడపలేరు. పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ ఆగింది, దాని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కూడా సంబంధం లేదు. 2 సంవత్సరాల కాలం కోవిడ్ తర్వాత అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న తర్వాత రిపేర్ చేయించకుండా ఆపింది మీరా లేదా? ఈ అబద్ధాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. భారతీయ జనతా పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎక్కడా కూడా సహాయం చేసిన వ్యక్తులు కానే కాదు. రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే వీళ్ళు. ఇదే రాజమండ్రిలో గోదావరి తల్లికి నమస్కారం అని చెప్పినారు కదా. గోదావరి పుష్కరాలప్పుడు 29 మంది అన్యాయంగా ప్రాణాలు వదిలి వారి కుటుంబాలు రోడ్లు పడ్డానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడిని ఒక్క మాటైనా అనగలుగుతున్నారా మీరు? ఇవాళ పురంధరేశ్వరి మాట్లాడుతోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. వీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు మాత్రమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది కబ్జాదారుల నుంచి భూ హక్కుదారులకు కల్పించేటటువంటి రక్షణగా ఉపయోగించే చట్టం మాత్రమే.
ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అనేక రకాలైనటువంటి అబద్ధాలు. చంద్రబాబు మాట్లాడుతూ దిగజారి మాట్లాడుతున్నాడు. మీ అమ్మ మగుడు, మీ నాన్నమ్మ మగుడు, మీ తాత మగుడు అనేటటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని 75 సంవత్సరాల వయసులో అధికార దాహంతో మాట్లాడేటటువంటి మాటలు మాత్రమే. అదే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు అనేటటువంటి నమ్మకం వీరికి. ఎందుకంటే సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది కాబట్టి, వారు దీనికి బదులివ్వరని తెలుసు కాబట్టి వీరు మాట్లాడుతున్నారు. సైకో సైకో అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఉచ్చరించే వీళ్ళందరూ కూడా సైకో తీరుగానే బిహేవ్ చేస్తున్నారనే వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఏ సర్వే రిపోర్టు చూసినా, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్లో పార్టిసిపేట్ చేసిన రిజల్ట్ చూసినా కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్లోకే వెళ్తున్నాయి. 118, 125 సీట్ల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నామని అనేక సంస్థలు నిర్ధారించినటువంటి నేపథ్యంలోని ఈ కూటమి అంతా కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇవాళ పురంధరేశ్వరి గారు మాట్లాడుతూ ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే చెప్పిందో ఇట్ ఈజ్ ఓన్లీ ఏ అడ్వైజరీ మాత్రమే, అంతేగాని ఇవన్నీ కంపల్సరీ కాదు. సో అడ్వైజరీకి కంపల్సరీకి తేడాలు ఉండొచ్చు. ఇది భూ హక్కు చేయటం అనేటటువంటిది, ల్యాండ్ అనేటటువంటి దాని మీద చట్టాలు చేయటం అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేటటువంటి హక్కు. ఇవాళ కూడా ఎవరెవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఫైనల్గా అది చట్టం అవుతుంది. అంతవరకు చట్టం కానే కాదు. 15,000 గ్రామ పంచాయతీలను సర్వే చేసినా కూడా 6,000 గ్రామాలకు సంబంధించిన డేటా మాత్రమే అవైలబుల్ ఉంది. ఇంకా 9,000 గ్రామాలకు సంబంధించినటువంటి పైచిలకు సంబంధించిన డేటా ఇంకా కంప్లీట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు డిక్లైన్ చేసింది. సో చట్టానికి బద్దులా వీళ్ళు చట్టానికి విరుద్ధంగా మాట్లాడేటటువంటి వ్యక్తులా? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ముద్రించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తస్కరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. 33 లక్షల మందికి భూమి పంచిపెట్టి ఇచ్చాడు తప్పిస్తే ఎవరి దగ్గర నుంచి భూమి లాక్కున్నటువంటి రికార్డు చంద్రబాబుకు ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. భూ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటి దాని మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ ప్రబుద్ధులైనటువంటి ఇద్దరు నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలారు తప్పిస్తే ఎక్కడా కూడా వాస్తవాలు లేనే లేవు. ల్యాండ్ గ్రాబింగ్ అంటున్నారు, లేదా ఇసుక మాఫియా అంటున్నారు. కేంద్ర హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. ఒక రాష్ట్రంలో ఈ మాఫియా జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నువ్వు ఒక హోంమంత్రిగా ఉండి మరి దాని మీద ఏం చేయలేకపోయినావు? పదవులు మీకు ఏమైనా అలంకారప్రాయమా? ఒక రాష్ట్రంలో కనుక ఇటువంటి మాఫియా జరుగుతున్నప్పుడు ఏనాడైనా మీ యొక్క శక్తిని ఉపయోగించి వారి మీద చర్యలు ఉపక్రమించడానికి ఏమైనా మీరు కార్యక్రమం చేశారా? కనీసం ఆరోపణ చేశారా? మీరు చేయలేదే. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవడానికి వీళ్ళు అవసరం లేదు. అందుకని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఒక్కటంటే ఒక్క సీట్ ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు. మీకే అన్యాయం చేసినటువంటి ఇటువంటి భస్మాసురులందరూ కూడా తప్పనిసరిగా ఆ చెయ్యంతా మీ మీద పెట్టి మీ యొక్క నాశనానికి కారణమయ్యేటటువంటి ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడుకి కానీ, నరేంద్ర మోడీకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ కోలుకోలేని దెబ్బతీసే విధంగా వారు చెప్పేటటువంటి అబద్ధాలకి సరైనటువంటి ప్రతి చర్యగా ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు కానీ, ఒక్క పార్లమెంటు సీటు కానీ వారు ఇవ్వకపోవటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పందించాల్సినటువంటి కార్యక్రమంగా మేము కూడా రికమెండ్ చేస్తున్నాం.